ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. బంజారాహిల్స్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. 2 మహిళా అధికారులు సహా మొత్తం 10 మంది అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 7 ఈడీ అధికారులతో పాటు హైదరాబాద్కు చెందిన 3 ఈడీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. అయితే 3 అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తూ ఉండగా మరో 7 ఈడీ అధికారులు మాత్రం కవిత ఇంటి బయటే ఉండిపోయారు. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారులు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దూకుడు పెంచింది ఈడీ. బంజారాహిల్స్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. 2 మహిళా అధికారులు సహా మొత్తం 10 మంది అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 7 ఈడీ అధికారులతో పాటు హైదరాబాద్కు చెందిన 3 ఈడీ అధికారులు ఈ సోదాలో పాల్గొన్నారు. అయితే 3 అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తూ ఉండగా మరో 7 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మాత్రం కవిత ఇంటి బయటే ఉండిపోయారు. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారులు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ప్రస్తుతం ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అయితే సోదాలు నిర్వహిస్తోంది. అధికారులు అసలు ఎలాంటి సమాచారాన్ని అందించారో అక్కడ సిచ్యువేషన్ సంబంధించి మా హైదరాబాద్ బ్యూరో రమణ మరింత సమాచారాన్ని అందిస్తారు. రమణ, చెప్పండి, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయా? ఇటు బీఆర్ఎస్ లీగల్ టీం వచ్చినా కూడా వాళ్ళని లోపలికి అనుమతించలేదు అన్నట్టుగా సమాచారం ఉంది. ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్? రాజేశ్వరి, ప్రస్తుతం ఇంకా సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం 7 ఢిల్లీకి సంబంధించిన ఈడీ బృందం, ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన టీం మరో 3, మొత్తం 10 మంది టీంతో ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇంతకుముందు మీరు అన్నట్టుగానే లీగల్ సంబంధించిన సెల్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో కార్యదర్శి భరత్ ఇక్కడ చేరుకున్నారు, శ్రీభరత్కి చేరుకున్నారు. కానీ ఆయన్ని లోనికి మాత్రం వారు అనుమతించలేదు. ప్రస్తుతం సెర్చెస్ జరుగుతున్న నేపథ్యంలో లోపలికి ఎవరిని కూడా అనుమతించబోమని వారు స్పష్టం చేయడంతో ఆయన వెనుదిరిగిపోయారు. ప్రధానంగా కేసు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయడానికి వచ్చారని కూడా ఆయన అధికారులతో చెప్పినప్పటికీ కూడా అధికారులు అతన్ని అలో చేయలేదు. దాంతో ఆయన తన టీంతో వెనుదిరిగిపోయారు. ప్రస్తుతం అయితే లోపల ఇంటర్నల్గా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం కవిత అంటే ఎప్పుడైనా సెర్చెస్ జరుగుతున్నప్పుడు కామన్గా లోపల ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఫోన్లను స్వాధీనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. కాబట్టి ఆ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్న తర్వాతే ఈ సెర్చెస్ కొనసాగుతున్నాయి. సెర్చ్ వారెంట్తోనే అధికారులు నివాసం చేరుకొని ప్రస్తుతం అయితే అన్ని కోణాల్లో తమకు సంబంధించి ఏవే డౌట్స్ ఉన్నాయో వాటిని ఏమైనా అడగడంతో పాటుగా మెయిన్గా ఈ సోదాలు కొనసాగిస్తారు. అయితే ఈడీ ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ప్రస్తుతం విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ కోర్టు కూడా స్టే ఇచ్చి ఉంది కాబట్టి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవడానికి అవకాశం లేదనేటువంటి విషయాన్ని న్యాయ నిపుణులు కావచ్చు మిగతా వారంతా కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎప్పటి వరకు ఈ సోదాలు కొనసాగుతున్న విషయంలో కొంత స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా సమయం పట్టే అవకాశం అయితే ఉన్నట్టుగానే తెలుస్తోంది. మొత్తం అంటే ఏదైతే సౌత్కు సంబంధించిన లాబీ అంతా కూడా కవితే చేశారు, కవిత ఆధ్వర్యంలో ఎంత జరిగిందనేటువంటి ఆరోపణ అటు సిబిఐ చేస్తూ వచ్చింది. ముందు సిబిఐ నేరుగా కవిత నివాసానికి అప్పట్లో చేరుకొని మనం చూసాం, తన నివాసంలోనే దాదాపు 7 గంటల పాటు విచారించింది. ఆ సందర్భంలో ఆ తర్వాత మళ్ళీ ఈడీ కూడా నోటీసులు పంపడం, ఈడీ విచారణ కూడా కవిత హాజరు కావడం, ఆ తర్వాత ఇటీవల మళ్ళీ కరెక్ట్గా 4 రోజుల క్రితం ఆ విచారణ రావాలంటూ కూడా మళ్ళీ సిబిఐ విచారణ కోరడం. అప్పుడు కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో మేము 80% విచారణకు రాలేని కూడా అటు కవిత స్పష్టం చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం మరి ఈ సోదాలు కేవలం ఇన్ఫర్మేషన్ కోసమే వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. మరి 19వ తేదీకి కేసు ఆల్రెడీ వాయిదా పడింది కాబట్టి అప్పట్లోకి అయితే ఎలాంటి యాక్షన్స్ అయితే ఉండబోవు. ఆ తర్వాత రేపు ఇటు లోక్సభకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా షెడ్యూలింగ్ కూడా రాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సోదాలు అయితే రాజకీయంగా కలకలం రేపుతున్నాయని చెప్పాలి, తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పాలి. ఇటు టీఆర్ఎస్ శ్రేణులు అయితే మెల్లమెల్లగా కవిత నివాసం వద్ద చేరుకుంటూ ఉన్నాయి. వారు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సీరియస్ యాక్షన్స్ అయితే ఉండకపోవాలంటే ఒక వార్తలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఏ మూలనో అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి విషయాన్ని అయితే వారి అభిమానులు కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఎప్పుడైతే టీం వచ్చిందో ఆ టీం వచ్చే సందర్భంలో
కవిత భర్త అనిల్ కూడా ఈ నివాసంలో ఉన్నారు. దాంతోపాటు ఇంకో ముగ్గురు సిబ్బంది, వ్యక్తిగత సిబ్బంది కూడా ఇంట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. వారందరినీ లోనే ఉంచి మొత్తం బయట గేట్స్ అన్ని క్లోజ్ చేసి, అంటే బయట నుంచి ఇంకెవరిని లోనికి మాత్రం అలౌ చేయలేదు. అప్పటి నుంచి కూడా ఈ విచారణ కంటిన్యూ అవుతోంది. మొత్తం మీద ఏదైతే బాగా పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి కాబట్టి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీసే ప్రయత్నమే ఈడీ చేస్తుంది. విదేశాలకు హవాలా మార్గాల్లో డబ్బులు మళ్లించారు అనేటువంటి ఆరోపణ ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం అయితే ఈడీ చేస్తుంది. ఆమె భర్తకు సంబంధించి, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ వంటి కూడా మిగతా వివరాలు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. మరి ఇటీవలే కేజ్రీవాల్ కు నోటీసులు పంపించింది ఇదే లిక్కర్ స్కామ్ కు సంబంధించి. సౌత్ గ్రూప్ కు సంబంధించకుండా మాగుంట విషయంలో ఒక అడుగు ముందుకేసింది. ఇప్పుడు కవిత ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సోదాలకు సంబంధించి సెర్చ్ వారెంట్ వచ్చినప్పటికీ సహకరించే సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోందా? అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా నోట్ ఏమైనా రిలీజ్ చేశారా ఈ సోదాలకు సంబంధించి? ప్రస్తుతం అంటే అలాంటి ప్రకటన అయితే ఏది రాలేదు. కానీ అంటే కవిత సెర్చెస్ నోటీస్ ఇచ్చిన తర్వాత తను ఇంట్లోకి ఇవన్నీ అలో చేసినట్టుగా చెప్తున్న అధికారులను, ఎట్లా సెర్చ్ వారెంట్తో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అలో చేయాల్సిన పరిస్థితి. అంటే ముందే వారు స్పష్టం చేసి, అంటే ఆ నోటీసును క్లియర్గా చదివిన తర్వాతే కవిత వారిని అందరినీ కూడా లోనికి అనుమతించినట్టు కూడా చెప్తున్నారు. ఆ నోటీసులో స్పష్టంగా సెర్చ్కి సంబంధించిన వివరాలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని చెప్పిన పరిస్థితుల్లోనే కవిత సెర్చెస్కు అంటే అనుమతించినట్టు చెప్తున్నారు. దానిలో భాగంగానే అధికారులు తమ సెర్చెస్ను ప్రారంభించినట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి, ఖండనకు సంబంధించి అంటే ఎవరు కూడా ఇప్పటివరకు దీన్ని ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే పూర్తి స్థాయి వివరాలు రాందే మాట్లాడక సరిగ్గా అనేటువంటి భావనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా అంటే మనం చూస్తున్నాం కొన్ని రోజులుగా ఈ అంశం అంతా కూడా రాజకీయంగా ఎలాంటి దుమారం రేపుతుందో తెలుసు. ఆరోపణలు ప్రత్యారోపణలు ఇటు బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో కాంగ్రెస్ కూడా కేవలం ఇదంతా కూడా ఒక డ్రామాలాగానే కాంగ్రెస్ కొట్టిపరుస్తూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈడీ అది ఒక ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ కానీ ఒక్కరోజు ముందులోనే రావడం, అందులో సుప్రీంకోర్టులో కేసు ఉన్న దశలోనే ఈడీ విచారణకు రావడం అనేది మాత్రం ఖచ్చితంగా ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఈ కేసులో అసలు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఏం జరగబోతున్నటువంటి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం రాజకీయంగా కూడా ఈ కేసు చాలా దుమారం రేపుతుంది. మనం చూసాం దేశవ్యాప్తంగా కూడా ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలుసు. ముఖ్యంగా కేజ్రీవాల్ ఆ తర్వాత కవిత పేర్లు అందులో చేరిన తర్వాత ఈ కేసు ప్రాధాన్యత మారిపోయిందని చెప్పాలి. కేవలం ఇది పొలిటికల్గానే దీన్ని చూడాలనేటువంటి ఒక అంశాన్ని పదే పదే అటు కేజ్రీవాల్ కవిత కూడా చెప్తూ వచ్చారు. కేజ్రీవాల్కి అయితే దాదాపు 7 సార్లు నోటీసులు అందాయి, కానీ తను విచారణకైతే ఇప్పటివరకు హాజరు కాలేదు. మనం చూస్తూ ఉన్నాం. కేసు అయితే చాలా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితుల్లో సరిగ్గా అంటే బీజేపీ వర్గాల్లో కూడా మనం చూస్తున్నాం. చాలా రోజులు చర్చ అయితే ఒకటి ఉంది, కవితపై యాక్షన్ లేదు అనేటువంటి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్న పరిస్థితుల్లో దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం ఉందా అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తం మీద రాజకీయ కోణంలో కూడా ఈ కేసు చాలా కీలకంగా మారిందని చెప్పాలి. ఏదేమైనా నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ అంశం తెరపైకి రావడం మాత్రం ఖచ్చితంగా ప్రాధాన్యత సాధించుకుని మనం చూడాల్సి ఉంటుంది. రమణ, అంటే మొదటిసారి గతంలో విచారణ జరిగినప్పుడు మహిళ అనే కోణాన్ని బేస్ గా తీసుకొని కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఇప్పుడు సోదాల్లో మహిళా అధికారులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈడీ సోదాల విషయంలో కాస్త ముందే అప్రమత్తతో వెళ్ళిందని అనుకోవచ్చు అంటారా? 100%. అంటే గతంలో మీరు అన్నట్టు అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసింది కాబట్టి ఈసారి మాత్రం ఒక 2 అధికారుల సహాయంతోనే ఈడీ బృందం కవిత నివాసానికి చేరుకుంది. తను ఏవైతే అభ్యంతరాలు చెప్పింది కాబట్టి ఇక మళ్ళీ అలాంటి ఇబ్బందులు రావద్దనే భావనతోనే ముందు జాగ్రత్తగానే ఈడీ టీం అయితే లేడీ ఆఫీసర్తో కూడిన టీము ఇక్కడ చేరుకుంది. ఏదేమైనా కేసును న్యాయపరంగా కూడా ఎదుర్కొనే ప్రయత్నం అటు కవిత వైపు చేస్తున్న పరిస్థితుల్లోనే ఆల్రెడీ 19వ తేదీకి కేసు వాయిదా పడిన పరిస్థితుల్లో మళ్ళీ ఈడీ యాక్షన్ అనేది ఎవరు కూడా ఊహించలేదు. అసలు నిజానికి కవిత కావచ్చు, కవితకు సంబంధించిన వర్గీయులు కావచ్చు, ఎవరు కూడా ఇది అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగిపోయిందని చెప్తున్నారు. అసలు మీడియాకు కూడా చాలా అంటే అత్యవసరంగా తెలిసిపోయిన విషయమే. సో అంతా కూడా షాక్ గురైన పరిస్థితి ఉంది. ఎవరు ఊహించని పరిణామం చోటు చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ సుప్రీంకోర్టు ఏమైనా తీర్పిస్తే అప్పుడు నెక్స్ట్ యాక్షన్ ఉంటుందని భావించారు తప్ప ఇట్లా సెర్చెస్ ఉంటాయనేటువంటి ఒక ఆలోచన ఎవరికి రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈడీ సోదాలు మాత్రం ఖచ్చితంగా ఇది ఒక హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎన్నికల వేడి ఓవైపు రాజుకుంటున్న పరిస్థితుల్లో మళ్ళీ ఈ ఈడీ కేసు, మద్యం కుంభకోణం కేసు కూడా ఈ విధంగా హీట్ ఎక్కడం అనేది మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మాటలు ఒకవైపు ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కవిత ఈ నివాసంలో ఈ నిరంతరంగా కొనసాగుతున్న సోదాలు అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చకు దారితీశాయని చెప్పాలి. ప్రస్తుతం సోదాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఏదేమైనా సాయంత్రం వరకు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది.
పూర్తి స్థాయిలో అంటే ఆర్థిక లావాదేవీల వ్యవహారాలకు సంబంధించి ఈడీ ఫోకస్ పెట్టింది కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయి. కవిత ఆధ్వర్యంలోనే ఈ యొక్క మనీ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటి విషయాన్ని ఈడీ చెప్తూ వస్తుంది కాబట్టి వాటికి సంబంధించి పెద్దగా ఫోకస్ పెట్టేటువంటి ఈడీ అధికారులు ఆ అంశాలపైనే ఫోకస్ పెట్టి అంటే ఆ వివరాలు రాబట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఆ ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రమణ.